ఈ ఇయర్ నుంచి వరుసగా మూవీస్ చేద్దామని రవితేజ ప్లాన్ వేశాడు. అన్ఫార్చునేట్లీ రవితేజ ప్రాజెక్టులు స్లో అయ్యాయి. దీంతో ఈ ఏడాది రవితేజ మూవీ రిలీజ్ అవటం డౌటే. కానీ ఓ డైరెక్టర్ మాత్రం తను రవితేజతోనే మూవీ చేస్తానని అంటున్నాడట. ఇంతకీ రవితేజ ప్లాన్స్ ఏంటి? మూవీ మేకర్స్ థాట్స్ ఎలా ఉన్నాయి? రవితేజ ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ఈ స్టోరీలో చూసేద్దాం. రీసెంట్ గా రవితేజ టైటిల్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. అయితే మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వసూళ్లలో నిరాశపరిచింది. మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో తన అందంతో అదరగొట్టిన వర్కౌట్ కాలేదు. రిలీజ్ కి ముందు మూవీపై హైప్ క్రియేట్ చేసినా అది క్లిక్ కాలేదు. ఈ మూవీ ఎంత వేగంగా థియేటర్స్ లో రిలీజ్ అయిందో అంతే వేగంగా ఓటీటీలోకి రిలీజ్ అయిపోయింది. అయితే ఈ మూవీ విషయంలో రవితేజ ఎక్కడో తేడా కొట్టిందని తెగ ఫీల్ అయిపోతున్నాడట. బేసిక్ గా మూవీ స్టోరీ రాసే టైంలోనే రైటర్ అండ్ డైరెక్టర్ ఫలానా హీరో అయితే బాగుంటుందని అతని దృష్టిలో పెట్టుకుని ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్టోరీ ప్రిపేర్ చేస్తారు. ఆ స్టోరీతో పాటు ఆ హీరో మాడ్యులేషన్ తగ్గట్లు డైలాగులు కూడా రాస్తారు. స్టోరీ విన్న తరువాత కాల్ షీట్లు ఖాళీ లేకపోతేనే మరో వేరే రీజన్స్ ఉంటే తప్ప ఆ హీరో కాదని ఆ స్టోరీని డైరెక్టర్ మరో వేరే హీరో దగ్గరికి వెళ్ళడు. హీరో ఓకే అంటే ఓకే, లేదంటే మళ్ళీ ఆ స్టోరీని మరో హీరోకి చెప్పి ఆ హీరో కోసం వెతుక్కోవడమే. సినీ ఫీల్డ్ లో ఇదంతా చాలా కామన్. ఈ మ్యాటర్ ఎందుకు అంటే రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్. రీసెంట్ గా ఈ మూవీ సెట్స్ లో రవితేజకు యాక్సిడెంట్ అవడంతో షూటింగ్ తాత్కాలికంగా ఆపేశారు. దీంతో రవితేజ కోసం ప్రిపేర్ చేసిన ఓ స్టోరీని వచ్చే ఏడాది కూడా తెరకెక్కడం లేట్ అవ్వబోతోందట. బచ్చన్ మూవీ దెబ్బకు రవితేజ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. భాను భోగవరపు డైరెక్షన్ లో ఓ మూవీని రవితేజ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్. అయితే ఇటీవల ఈ మూవీ సెట్స్ లో రవితేజకు యాక్సిడెంట్ అయ్యింది. దీంతో షూటింగ్ ను టెంపరీగా పోస్ట్పోన్ చేశారు. యూనిట్ వర్గాలు కూడా తాత్కాలికంగా షూటింగ్ ఆగిందని, త్వరలోనే సెట్స్ మీదకు రవితేజ వస్తారని చెప్తున్నారు. ప్రజెంట్ రవితేజ కోలుకున్నారని, మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు యూనిట్ ప్రిపేర్ అవుతున్నారట. వచ్చే నెల సెకండ్ వీక్ నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట. రవితేజ ఈ మూవీలో రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని లీక్లు వచ్చాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ సగం పూర్తయినట్లు సమాచారం. ఈ మూవీని 2025 ఫస్ట్ క్వార్టర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ ఏడాది రవితేజ మిస్టర్ బచ్చన్ తో డిసప్పాయింట్ అయ్యాడు. ఇంకోవైపు ఈ మూవీ షూటింగ్ లో గాయపడి పెద్ద గండమే గట్టెక్కిందని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రవితేజ ఫ్యాన్స్ వచ్చే ఏడాది రవితేజ నుండి బ్లాక్ బస్టర్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.